సెంటర్లో స్టార్ట్ చేసాం. దాంట్లో మనది ఒకటి వలిగొండ మండల్ పిఎస్సి. దీంట్లో సంబంధించి మనకి 8 రకాల సంబంధించినవి ఉంటాయి. అంటే ప్రతిరోజు లేడీస్ వచ్చినప్పుడు మేల్ డాక్టర్స్ వాళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళ సమస్యలు సరిగా చెప్పుకోరు. అట్లా మనం ప్రత్యేకంగా మంగళవారం రోజే లేడీస్కి పెట్టడం వల్ల లేడీ డాక్టరే ఉంటారు, లేడీస్కే చూస్తాం కాబట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని క్లియర్గా చెప్పుకోగలుగుతారు. అందుకని ఈ ప్రోగ్రామ్ మనం చేసాం. అయితే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మనం క్యాన్సర్స్ని ముందుగా గుర్తించి ముందుగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కనీసము ఒక 5 ఏళ్ళ లైఫ్ స్పాన్లో డెత్ కాకుండా అట్లాంటివి కాకుండా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. దీని ముఖ్య ఉద్దేశము మెయిన్గా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం. ఈ క్యాన్సర్లలో ఓరల్ క్యాన్సర్ సంబంధించి అసలు ఇప్పుడు పాతకాలంలో కంటే ఇప్పుడు క్యాన్సర్స్ ఎక్కువైనాయి. ఎందుకు? జెనెటిక్ ప్రాబ్లం అనేది అంటే ఫ్యామిలీ నుంచి వస్తామని అది కొంచెం తక్కువ. అదే కాకుండా మన లైఫ్ స్టైల్ మాడిఫై అయింది. పాతకాలానికి ఇప్పటికీ లైఫ్ స్టైల్ మాడిపోయింది. కెమికల్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కాలు ఇవన్నీ పెరిగినాయి కాబట్టి క్యాన్సర్ కూడా అట్లనే పెరిగింది. అట్లే మనం రేడియేషన్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? క్యాన్సర్కి సర్జరీనో రేడియేషనో కీమోథెరపీ ఏదో చేస్తాం. ఏమి చేసినా ఒక 5 years లైఫ్ స్పాన్ ఉంటుంది. దానికంటే మనం వచ్చే కంటే ముందే గుర్తుపట్టి దానికి ముందే ట్రీట్మెంట్ ఇచ్చి ముందే డయాగ్నోజ్ చేసి ముందే మనము రాకుండా ప్రివెంట్ చేయడం కోసం అని మనం ఈ ప్రోగ్రామ్. అట్లే ఓరల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు ఎట్లుంటారు పేషెంట్లు? వాళ్ళకి తెల్లవి కానీ ఎర్రవి కానీ మచ్చలు కనబడుతుంటాయి. నోటి మీద ఎట్లుంటారు? ఇవి కామన్గా ఎక్కువ ఇన్ఫెక్షన్తోని, రేడియేషన్తోని, ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళతోని ఎక్కువ వస్తాయి. సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు బ్లీడింగ్ అవుతుంటుంది. అంటే అన్యూజువల్ బ్లీడింగ్, కావాల్సిన 5 రోజుల కంటే ఎక్కువ రోజు బ్లీడింగ్ అవ్వడము, మధ్యలో కావడము, తెలుపు అవ్వడము, దురద రావడము, కడుపు నొప్పి రావడము, డేట్లు అయిపోయినాక 45 ఏళ్ళలోకి అయిపోయిన తర్వాత కూడా వస్తే కూడా అది కూడా అబ్నార్మల్ అన్నట్టు. మీరు ఏవి అబ్నార్మల్. అట్లనే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా కడుపు నొప్పి, మూత్రంలో మంట, వాసనతో కూడిన అవి, అవయవాల మీద చిన్న చిన్న పుండ్లు, ఇవన్నీ కూడా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు. ఇవే కాకుండా మనము ఈ ప్రోగ్రాంలో ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. అట్లనే చాలా మంది ఈ కాలంలో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని వింటారు. అది కూడా దాంట్లో ఏమంటే దీనివల్లనే మనిషి బాగా వెయిట్ పెరిగి డేట్లు సరిగా రాకపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కాకుండా ఉంటుంది. దానికి కూడా మనం దీంట్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అట్లనే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వాటిపైన కూడా అవగాహన. ఒకరి నుంచి ఒకరికి HIV, ఎయిడ్స్, వేరే క్లైమీడియాలు, చాలా రకాల సెక్సువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ ఒకరి నుంచి వస్తాయి. వాటికి కూడా మనకు వెయిట్ అంటే ఉండాల్సిన, మహిళలకి సంబంధించిన ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉన్న ట్రీట్మెంట్ ఇస్తాము, తక్కువ ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ కార్యక్రమంలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా కూడా చూసుకుంటాం. ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎనిమియా ఉందా, థైరాయిడ్ ఉందా, అట్లనే మనం 57 రకాల పరీక్షలు చేస్తాం ఇక్కడ. థైరాయిడ్ సంబంధించి, షుగర్ సంబంధించి, బీపీకి సంబంధించి, కొలెస్ట్రాల్ సంబంధించి, అట్లా తెలుగు పరీక్ష, క్యాన్సర్, బయాప్సీ, ఇట్లా ఒక 57 రకాల పరీక్షలు మనం ఇక్కడ చేస్తాము. మనం ఒకవేళ సస్పెక్ట్ అంటే మనకు ఆ టెస్ట్లో తేడా వస్తుంది. అవి సస్పెక్ట్ ఉన్న కేసులని ముందుగానే భోగిరి ఏరియా హాస్పిటల్ పంపిస్తాము. అక్కడ నుంచి నిజంగానే పాజిటివ్ వస్తే వాళ్ళు MNJకి పంపిస్తారు. మీరు అందరూ ప్రతి అంగన్వాడీ టీచర్లు కానీ, IKP వాళ్ళు కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు హెల్ప్ చేసి ప్రతి మంగళవారం లేడీస్ 21 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇక్కడికి పంపించాలని కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ. అసలు మా ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అందరికీ. మహిళా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తూ మన వలిగొండ మండలంలో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మండలం సంతోషంగా మహిళలందరికీ వివరించుకుంటున్నాం.
ఆరోగ్యమైన ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఆరోగ్య డాక్టర్స్కి, అలాగే ఎంపీడీ గారికి, వైసీపీ గారికి, ఎంపీటీసీలకు, అలాగే వేదిక ముందున్న సోదరులందరికీ నమస్కారం. ఆరోగ్యానికి మహిళా ఆరోగ్యం ఏంటంటే మనకు ప్రతిరోజు అందరికీ చూసారు కదా, మహిళల కోసం ఓన్లీ మంగళవారం. అంటే ఇందులో 8 టెస్టులు ఉంటాయి. 8 షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, వెయిట్ లాస్ కోసం, వెయిట్ పెరగడం కోసం ఇవన్నీ చూస్తున్నాం. అయితే చాలా మంది ఏంటంటే కొంచెం ఏమైనా కడుపు నొప్పి వచ్చినా ఏమొచ్చినా ఏదైనా ట్యాబ్లెట్ వేసుకొని ఊరుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతగా పట్టించుకోరు కదా మహిళల గురించి. అందుకే ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ తరఫున ఇది ఒక మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఇంకా వేదిక మీద ఉన్న మన సెల్ఫ్ బెస్ట్ ఎమ్మెల్యే గారికి, మన కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ఎంపీపీ గారికి, సర్పంచ్కి, ఎంపీటీసీలకు, విలేకరులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి